గగన్ భూమి పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటారు. ఇక గగన్ భూమి మెల్లో తాళి కడుతూ ఉంటే శరత్చంద్ర అపూర్వ కోపంతో రగిలిపోతూ ఏమీ చేయలేని పరిస్థితుల్లో అలా చూస్తుండిపోతారు. పెళ్లి జరుగుతోందని శారద సంతోషపడుతూ ఉంటే అయితే తాళి కడుతున్న గగన్ కాస్త ఒక్క క్షణం ఆగిపోయి తాళి కట్టకుండా లేచి నిలబడతాడు. దాంతో భూమి మీరా అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. శారద అయితే మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది. వెంటనే గగన్ తాళిని భూమి కాళ్ళ దగ్గర కింద పడేసి నేను భూమి మెడలో తాళి కట్టను అని చెప్పటంతో శారద మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది. భూమి కూడా షాకింగ్గానే చూస్తూ ఉంటుంది. అప్పుడు గగన్ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, అవును, నువ్వు చూస్తున్నది వింటున్నది నిజమే. నేను భూమి మెడలో తాళి కట్టను. ఒక మగాడు వదిలేసిన ఆడదాని జీవితం ఎంత నరకంగా ఉంటుందో అది నీకు తెలియాలి. ఇప్పుడు ఏడ్చే నీ కూతుర్లో ఆ బాధ ఎలా ఉంటుందో ప్రతిరోజు నువ్వు చూసుకో శరత్చంద్ర అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. గగన్ చిటికెలు వేస్తూ, నువ్వు ఎంత ప్రయత్నించు నాలాంటి క్యారెక్టర్ ఉన్నవాణ్ణి నువ్వు నీకు అల్లుడుగా తీసుకురాలేవు. ఇది నా ఛాలెంజ్ అని గగన్ చిటికెలు వేస్తూ ఛాలెంజ్ చేస్తాడు. గగన్ మాటలు విన్న భూమి పెళ్లి పీటల మీదే కూర్చొని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు శరత్చంద్ర కూడా, ఓకేరా, నీ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. వారం తిరిగేలోపు నా కూతురికి నేను ఘనంగా పెళ్లి చేస్తాను అని శరత్చంద్ర కూడా ఛాలెంజ్ చేయటంతో పెళ్లి పీటల మీద కూర్చున్న భూమి గుండెలు పగిలేలా బాధపడుతూ ఉంటే శారదకి ఏమీ అర్థం కాక మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అలా గగన్తో ఛాలెంజ్ చేసిన శరత్చంద్ర వారం తిరిగే లోపలే భూమికి చెర్రీకి పెళ్లి చేయాలని ముహూర్తం కూడా పెట్టేస్తూ ఉంటాడు. మరి ఆ పెళ్లి జరగకుండా గగన్ మళ్ళీ భూమినే ఎలా పెళ్లి చేసుకుంటాడు, లేకుంటే భూమి చెర్రీల పెళ్లి జరిగిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లలో తెలుసుకుందాం.